హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో 4 to 8 వీక్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ కేబీ మోత్రా నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. మన ఛానల్లో వచ్చేసి 0 to 2 వీక్స్ సంబంధించి అలాగే 2 to 4 వీక్స్కి సంబంధించిన వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే పక్కన ఐ బటన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి సర్జరీ తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న వాటి గురించి కూడా మనం ఒక వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పబోయే ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 0 to 2 వీక్స్ అలాగే 2 to 4 వీక్స్ చెప్పిన ఎక్సర్సైజ్తో పాటు ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది 4 to 8 వీక్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఎలా నిలబడినానో అలా మీరు ఒక బెంచ్ కానీ లేకపోతే ఒక చైర్ సపోర్ట్ తీసుకొని మీరు టోస్ మీద నిలబడాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 ఇలా మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు 3 సెట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి హిప్ అబ్డక్షన్ అండ్ అడక్షన్ ఎక్సర్సైజ్ అనమాట. సేమ్ మీరు ఇట్లా ఒక బెంచ్ కి సపోర్ట్ తీసుకొని మీరు రైట్ లెగ్ మీకు సర్జరీ అయి ఉంటే జస్ట్ మీరు రైట్ లెగ్ ని సపోర్ట్ తీసుకున్న తర్వాత రైట్ లెగ్ ని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది, 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మినీ స్క్వాట్స్ అన్నమాట. సో దీనికి మీకు కావాల్సింది మీరు ఒక టేబుల్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, చైర్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, వాల్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు. నేను మీకు టేబుల్ సపోర్ట్ తీసుకొని నేను చూపిస్తాను, మీరు చూడండి. సో జస్ట్ ఒక టేబుల్ ఇలా పట్టుకొని జస్ట్ ఇప్పుడు మీకు ఈ లెగ్ సర్జరీ అయి ఉంటే జస్ట్ ఇట్లా కిందికి ఇట్లా వెళ్ళి హాఫ్ స్క్వాట్స్ అంటాం అనమాట. మళ్ళీ పైకి, మళ్ళీ ఇలా కిందికి, మళ్ళీ పైకి, ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ మీరు మీకు కన్వీనియంట్ ఎంతగా ఉంటే అంత మాత్రమే బెండ్ అవ్వండి, పూర్తిగా బెండ్ అవ్వడానికి ట్రై చేయకండి. స్లోగా మీకు బెండింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టెప్ అప్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మీకు రైట్ లెగ్ సర్జరీ జరుగుంటే సో రైట్ లెగ్ ని ఇలా స్టెప్ మీద పెట్టేసి ఎక్కడానికి ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇట్లా ఎక్కాలి, మళ్ళీ కిందికి దిగాలి, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ కిందికి దిగాలి, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ కిందికి దిగాలన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది, 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఈ స్టెప్ లో చూపిస్తున్నాను, మీరు ఇంటి దగ్గర ఏదైనా సపోర్ట్ పెట్టుకొని నేను చెప్పిన ఎక్సర్సైజ్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ కి మీరు చేయాల్సింది చాలా సింపుల్, మీ ట్రంక్ అనేది పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా. సో ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత మీరు 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కిందికి. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది, 3 సెట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కోన్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో కోన్స్ తో మనం ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంట్లో కోన్ ఉంటే కోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు సర్కిల్స్ వేసుకొని కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో నేను ప్లేస్ చేసినట్టు కోన్స్ అనేది ప్లేస్ చేసుకోండి. సో ఎవరైనా ఈ కోన్స్ ని బై చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. సో నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఈ కోన్స్ లో వాక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రైట్ లెగ్ మీకు సర్జరీ జరిగి ఉంటే జస్ట్ సింపుల్ ఇలా కాల్ లిఫ్ట్ చేసేలా మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేయాలి. నెక్స్ట్ మీరు అడిగేసేటప్పుడు ఈ నీ ఉంది కదా దాన్ని మీరు కంప్లీట్ గా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి
మళ్ళీ కిందికి పెట్టాలి, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ కిందికి పెట్టాలి. సో ఇలా మీరు కోన్లో వాక్ చేయాల్సి ఉంటుంది. కోన్లో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి జిగ్జాగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో నేను చూపించిన విధంగా మీరు వాక్ చేయాల్సి ఉంటుంది క్రాస్. సో మీకు ఈ లెగ్ అనేది సర్జరీ జరిగి ఉంటే సో మీరు కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, ఇలా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, ఇలా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, ఇలా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా నడచాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి, ఇట్లా నడచాలన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చూపించిన ఎక్సర్సైజ్ కూడా మీరు 20 టైమ్స్ ఇట్లా ముందుకు పోయి రిటర్న్ వస్తే 1 టైం కంప్లీట్ అయినట్టుమాట. అలా మీరు 20 టైమ్స్ చేయాలి. ఇప్పుడు ఇలా పోయి మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తే దానికి కూడా 1 టైం కంప్లీట్ అయినట్టు మీరు దీన్ని కూడా 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ వాక్ ఎక్సర్సైజ్ అనమాట. మీ ఇంట్లో మీకు టైప్స్ ఉంటే ఆ లైన్స్ మీద అయినా మీరు నడవండి, లేదంటే ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇప్పుడు నేను ఎలా నడుస్తానో అలా మీరు నడచండి అనమాట. ఇట్లా సైడ్కి ఇట్లా ఇలా మీరు సైడ్కి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వస్తే 1 టైం కంప్లీట్ అయినట్టు అలా మీరు 20 రిపిటేషన్స్ వాక్ చేయాల్సి ఉంటుంది. 20 రిపిటేషన్స్ అంటే 20 టైమ్స్ వాక్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా ఈ ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటే మజిల్లో స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సైక్లింగ్ చేయొచ్చు, ట్రెడ్మిల్ కూడా వాక్ చేయొచ్చు అన్నమాట. లేదా మీరు బయట 10 to 15 మినిట్స్ వాక్ చేయాలి ఫ్లాట్ సర్ఫేస్ మీద. చూసారు కదా ఎక్సర్సైజెస్. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరి దగ్గరికి మన వీడియో అనేది చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.